ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్నెందుకు చంపుతావు సీత? నేనేం చేశాను? నువ్వేం చెయ్యలేదో చెప్పు. ఇప్పటి వరకు ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు, ఎన్ని ఘోరాలు చేశావు? ఒకటి కాదు, రెండు కాదు, వందల వేల నేరాలు చేశావు. ఫ్రెండుగా మా అత్తమ్మ జీవితంలోకి వచ్చి తనను ఈ ఇంటికి, ఈ కుటుంబానికి దూరం చేశావు. ఎలాగో బ్రతికి కొన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చిన అత్తమ్మను ఎన్నో హింసలు పెట్టి చంపించేశావు. రామ్మామ నా మెడలో తాళి కడితే కొత్త కోడలిగా వచ్చిన నన్ను లోపలికి రానివ్వకుండా ఇంటి బయటే నిలబెట్టేశావు. నన్ను కాదని మా అక్కను ఈ ఇంటి కోడలిగా చేసుకోవాలి అనుకున్నావు. దానికోసం మా సూర్యబావ కాలు విరగొట్టిందే కాక జైల్లో పెట్టించావు. రేవతి పెళ్లి పెళ్లికి అడ్డుపడ్డావు. ప్రీతిని ఒక వెధవకిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నావు. నీ మీద హత్యా ప్రయత్నం చేశాను అని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి నా మామకు దూరం చేశావు. ఇలా నువ్వు ఎన్ని తప్పులు చేసినా సహిస్తూ క్షమిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు క్షమించరాని తప్పు చేశావు. ఏం చేశాను సీత? నా రామ్మామతో మిథున మెడలో తాళి కట్టించావు. నాకు తీరని అన్యాయం చేశావు. నీ మోసాన్ని, ద్రోహాన్ని నేను క్షమించను. ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన నీ పాపాలను నీ రక్తంతోనే కడిగేస్తాను. నిన్ను చంపి ఆ పాపాలకి ఫుల్ స్టాప్ పెడతాను. వద్దు సీత, నన్ను చంపకు. ఏ నీ దాకా వచ్చేసరికి ప్రాణం మీద తీపి పుట్టిందా? మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా నీ ప్రాణం లాంటిదే కదా. నీదే నా జీవితం, మావి జీవితాలు కావా? మేము మనుషులం కాదా? నచ్చినట్టు సంతోషంగా బ్రతికే హక్కు, స్వేచ్ఛ మాకు లేవా? ప్లీజ్ సీత, రామ్ మిథునతో తప్పు చేశాడు. ఆ పెళ్లి అనుకోకుండా చేయాల్సి వచ్చింది. అందులో నా తప్పేం లేదు. ఆ మిథునతో కలిసి నాటకాలాడి అన్యాయంగా నా మామని ఇరికించావు. నీకు శిక్ష తప్పదు. ఎలాగూ నీ మీద హత్య ప్రయత్నం చేశాను అని నా మీద నింద వేశావు కదా, దాన్ని నిజం చేస్తాను. నువ్వు చావాల్సిందే. రామ్, అర్చన, గిరి, జన, అర్చన, రామ్. పాపి చిరాయువు అంటారు, కానీ నువ్వు చిరకాలం బ్రతకడం నాకు ఇష్టం లేదు. అల్పాయుష్కురాల్లాగా అర్ధ చావు చావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.